పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు గురువారంతో ముగిశాయి. జూలై 20న ప్రారంభమైన ఈ సెషన్ మొత్తం అపోజిషన్ స్లోగన్స్, అధికార పార్టీ పంతాల ప్రకటనలతోనే గడిచిపోయిందని చెప్పాలి. సమావేశాలు జరిగినన్ని రోజులు మొత్తం విపక్షాలు ఒకటే పట్టుపట్టుగా, అధికార పక్ష నేతలు మాత్రం ఒక్క మెట్టు కూడా దిగలేదు. మొత్తంగా ఈ 2026 వర్షాకాల సమావేశాలు చరిత్రలోనే అత్యంత తక్కువ గంటలు పనిచేసిన సెషన్స్ గా రికార్డులకు ఎక్కేలా ఉండగా, కేంద్రం మాత్రం సెషన్స్ సక్సెస్ అయ్యాయని చెప్పడం కోసమెరుపు. పార్లమెంట్ నిరవధిక వాయిదా. सदन की कार्रवाई अनिश्चित काल के लिए स्थगित की जाती है. సెషన్లు మొత్తం ఒకటే సీన్. విపక్షాల ఆందోళన, మెట్టు దిగని ప్రభుత్వం. మోదీ, షా అసలెందుకు సభకి రాలేదు? విద్యార్థులపై లాఠీ చార్జ్, చందా చోరీపైనే విపక్షాల పట్టు ఎందుకు? Sir, the Home Minister authorized the shooting of our students, sir. He put pellets into the blood of our students. సభలో గంట కూడా చర్చ జరగకుండానే 12 బిల్లులకు ఆమోదం. 2 seconds will please say no. I think the ayes have it. The ayes have it. The ayes have it. The bill is passed. వర్షాకాల సమావేశాలు ఆగస్టు 13తో ముగిశాయి. స్పీకర్ సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ముందు అంచనా వేసినట్లుగా కేంద్రం డీలిమిటేషన్ బిల్లును ఈ సమావేశాల్లో ముందుకు తీసుకురాలేదు. అంతేకాదు, ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ని జేపీసీకి పంపాల్సి వచ్చింది. అలానే మైనింగ్ మినరల్స్ రెగ్యులేషన్ అమెండ్మెంట్ బిల్, వందే మాతరం బిల్ పాస్ చేయగా, అసలు రగడకి కారణమైన నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంలో యాంటీ పేపర్ లీక్ అమెండ్మెంట్ యాక్ట్ ని సభ ఆమోదించింది. మొత్తంగా రాజ్యసభ 37 గంటల 49 నిమిషాల పాటు చర్చ సాగించినట్లు చైర్మన్ ప్రకటించారు. The House functioned for only 37 hours and 49 minutes, regarding a productivity of 39.17%. అంతకుముందు రాజ్యసభలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తాను ప్రసంగించిన సభా ప్రాంగణాన్ని స్థానిక బీజేపీ నాయకత్వం శుద్ధి కార్యక్రమం చేసిందంటూ ఆరోపించగా, ఆ వ్యవహారంపై దర్యాప్తు జరిపిస్తామని మంత్రి జేపీ నడ్డా హామీ ఇచ్చారు. मैं लड़ने की शक्ति है, मैं लड़ता हूँ, लेकिन तुम मुझे अनटचेबिलिटी का ये करके, शुद्धिकरण करके अपमान करते हो कि भाई आपको जितनी दुख है उतना मुझे भी दुख है, मैं भी उतना उसी सेंटिमेंट्स के साथ चल रहा हूँ. लेकिन आप अगर कहेंगे कि तुमने किया, भाई हम कह रहे हैं तहकीकात करेंगे, we will go into the details of it and find out, and if anybody is found guilty, certainly action will be taken. ఇక సభ జరిగిన తీరు చూస్తే పేరుకు తగినట్లే వర్షాకాల సమావేశాలు వర్షార్పణమైనట్లే భావించాలి. ప్రతిరోజు సభ ప్రారంభం కావడం, ప్రధానమంత్రి, హోంమంత్రి సభకు రావాలని, విద్యార్థులపై లాఠీ చార్జీకి ఎవరు ఆదేశాలు ఇచ్చారో తెలపాలని విపక్షం డిమాండ్ చేసింది. దానికి ప్రతిగా మంత్రులు సమాధానమిచ్చే కార్యక్రమం సభ నడిచిన ప్రతిరోజు సాగింది. అయితే ప్రధానమంత్రి కానీ, హోంమంత్రి కానీ సభకు హాజరు కాలేదు. చివరిలో హోంమంత్రి వస్తారనే ప్రచారం సాగినా అది వట్టిదే అని తేలిపోయింది. అయితే ఆఖరి సెషన్ కి మాత్రం అంతా హాజరు కాగా, సమావేశాలు చాలా విజయవంతం అయ్యాయని కిరణ్ రిజిజు ప్రకటించడం హైలైట్. मानसून सेशन आज समाप्त हो गए हैं. बहुत अच्छा सेशन रहा. कुल 12 बिल्स हमने पारित किए हैं. పార్లమెంట్ సెషన్స్ కి ముందే జంతర్ మంతర్ దగ్గర కాక్రోజ్ జనతా పార్టీ వ్యూహాత్మకంగా ఆందోళన ప్రారంభించగా, దాన్ని అందిపుచ్చుకుని విపక్షాలు సభ లోపల దాన్ని కొనసాగించాయి. చివరకు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. अमित शाह, सो कॉल्ड, क्या कहते थे उसको पहले, चाणक्य, और क्या कहते थे, सरदार पटेल, कड़ीपाक, वेयर हैज ही डिसअपियर्ड? वो भाग गया. वो 20 दिन के लिए पार्लियामेंट हाउस में नहीं घुस पाया. वो व्हाई? बिकॉज फॉर द फर्स्ट टाइम दे आर फीलिंग इंडियाज एक्सप्रेशन. దీంతో సెషన్స్ వరకు చూస్తే విపక్షం తమ పట్టు నెగ్గించుకున్నట్లు కనిపించగా,
అసలు సభలో మాట్లాడకుండా ప్రధాని మోదీ, అమిత్ షా వ్యూహాత్మక మౌనం పాటించారనే విమర్శలు వచ్చాయి.